వెల్కమ్ టు హర్షిత్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు క్లాస్లో మనం ఇక్కడ 2025 నేషనల్ అవార్డ్స్లో వెరీ ఇంపార్టెంట్ అవార్డు గురించి మనం డిస్కస్ చేద్దామండి. ఓకేనా. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మనకి ఇక్కడ చమేలి దేవి జైన్ అవార్డు. ఓకేనా. సో అసలు ఎప్పుడైనా ఒక అవార్డుకి ఇలా ఒక నేమ్ పెడితే ఖచ్చితంగా ఆ నేమ్ యొక్క ఇంపార్టెన్స్ ఖచ్చితంగా తెలుసుకోవాలండి. ఓకేనా. సో అయితే ఇక్కడ మనకి చమేలి దేవి జైన్ అవార్డు అనేది మనకి 1980 అండి, 1980 సంవత్సరంలో మన ఇండియన్ గవర్నమెంట్ స్టార్ట్ చేసింది. ఇంపార్టెంట్. అయితే నెక్స్ట్ ఇంకా మనకి ఈ అవార్డు ఎవరికి ఇస్తారు, ఈ అవార్డు ఎవరికి ఇస్తారంటే మీడియా సంస్థ ఇస్తుందండి. ఓకేనా. మీడియా సంస్థ. సో అవుట్ స్టాండింగ్ కాంట్రిబ్యూషన్ అండి, అవుట్ స్టాండింగ్ కాంట్రిబ్యూషన్ అని గుర్తుపెట్టుకోవాలి. ఓన్లీ ఉమెన్ జర్నలిస్ట్స్ అండి. ఎవరికి ఇస్తారంటే ఓన్లీ ఉమెన్ జర్నలిస్ట్స్. ఓకేనా. సో మహిళా జర్నలిస్టులకి ఇచ్చే అవార్డు అని చెప్తాం మనం, చమేలి దేవి జైన్ అవార్డు. ఓకేనా. నెక్స్ట్ ఇంకా అసలు చమేలి జైన్ ఎవరు అనేది కూడా మన క్లారిటీగా మనం తెలుసుకోవాలి. ఓకేనా. చమేలి దేవి జైన్ ఎవరంటే మనకి ఇండియాలోనే అరెస్ట్ అయిన, స్వతంత్ర ఉద్యమంలో అరెస్ట్ అయిన మొట్టమొదటి జైన్ మహిళ అని చెప్తాం మనం. ఓకేనా. సో ఫస్ట్ జైల్ ఉమెన్ టు గో టు జైల్ అండి ఎవరంటే చమేలి దేవి జైన్. ఓకేనా. సో ఆవిడ గుర్తుగా మన ఇండియన్ గవర్నమెంట్ ఏం చేసిందంటే ఒక అవార్డు పెట్టడం జరిగింది. ఇది చాలా ఇంపార్టెంట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఓకేనా. సో అయితే ఇక్కడ మనకి 2025 ఇయర్లో ఈ అవార్డు ఎవరికి ఇచ్చారని క్వశ్చన్ అడుగుతాడు. ఓకేనా. సో ఎవరికి ఇచ్చారంటే జతేందర్ కౌర్. ఓకేనా. సో ఎవరికి ఇచ్చారంటే జతేందర్ కౌర్. ఓకేనండి. సో ఈ పిక్చర్లో కూడా మనకు ఆల్రెడీ చమేలి దేవి జైన్ కనబడుతున్నారు. సో ఇంపార్టెంట్ అండి. ఓకేనా. సో చమేలి దేవి జైన్ గుర్తుపెట్టుకోవాలి. 2025 అవార్డు విన్నర్ ఎవరు అంటే జతేందర్ కౌర్. ఇంపార్టెంట్ అండి. ఎగ్జామ్ కాన్సెప్ట్లో మనకి క్వశ్చన్స్ ఈ విధంగా అడుగుతాడు. ఓకేనా. సో నెక్స్ట్ ఇంకా మనకి ఈవిడ చేసిన కృషి ఏంటి అంటే హ్యూమన్ రైట్స్ వైలేషన్. ఓకేనా. సో మానవ హక్కులు ఉల్లంఘన. ఓకేనండి. సో హ్యూమన్ రైట్స్ వైలేషన్ అని గుర్తుపెట్టుకోవాలి. సో మానవ హక్కుల ఉల్లంఘన పైన ఈవిడ రిపోర్టింగ్ చేసింది. సో అందుకే ఈవిడికి ఏ అవార్డు వచ్చింది అంటే మనకి ఇక్కడ చమేలి దేవి జైన్ అవార్డు వచ్చింది. ఓకేనండి. సో నేషనల్ అవార్డ్స్లో వెరీ ఇంపార్టెంట్. ఖచ్చితంగా భారతదేశంలో మహిళా జర్నలిస్టులకి ఇచ్చే అవార్డు అని చెప్తాం మనం, గుర్తుపెట్టుకోవాలి. ఓకేనండి. సో ఫస్ట్ అవార్డు వెరీ ఇంపార్టెంట్. సో నెక్స్ట్ సెకండ్ అవార్డు మనం తీసుకుందాం. ఇక్కడ సెకండ్ అవార్డు వచ్చేసరికి నెల్సన్ మండేలా ప్రైజ్. ఓకేనండి. సో నెల్సన్ మండేలా ప్రైజ్ అని చెప్తున్నాం మనం, ఇంపార్టెంట్. ఓకేనా. సో నెల్సన్ మండేలా మనందరికీ తెలుసు. ఓకేనా. సో ఫ్రాంటియర్ మనకి ఇక్కడ గాంధీతో సమానం అని చెప్తాం మనం. ఓకేనా. సౌత్ ఆఫ్రికా దేశానికి చెందిన వ్యక్తి. సో భారతదేశంలో భారతరత్న అవార్డు కూడా ఇచ్చాం, నోబెల్ శాంతి బహుమతి కూడా ఇచ్చాం. ఓకేనా. సో అయితే హ్యూమన్ రైట్స్ను కాపాడడం హ్యూమానిటేరియన్ అవార్డు అంటాం మనం. ఓకేనా. సో మానవతా కోణంలో ఎవరైతే కృషి చేస్తారో సో వాళ్ళకి ఇచ్చే అవార్డు అని చెప్తాం మనం, ఇంపార్టెంట్. అయితే ఈ అవార్డు ఎప్పుడు స్టార్ట్ చేసామంటే 2015 సంవత్సరంలో స్టార్ట్ చేసాం. ఓకేనండి. సో అవార్డు ఎస్టాబ్లిష్డ్ ఇయర్ ఖచ్చితంగా పరీక్షలో మనకు అడుగుతాడు. ఓకేనా. సో నెక్స్ట్ ఇంకా మనం కొన్ని విషయాలు గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ. సో ఇక్కడ ఈ అవార్డు ఫర్ ఎవ్రీ 5 ఇయర్స్కి ఒకసారి ఇస్తారండి, ఫర్ ఎవ్రీ 5 ఇయర్స్. ఓకేనా. సో అవార్డు ఇన్స్టిట్యూటెడ్ ఫర్ ఎవ్రీ 5 ఇయర్స్. ఓకేనా. సో ప్రతి 5 సంవత్సరాలకి మనకి ఈ నెల్సన్ మండేలా ప్రైజ్ ఇస్తారు. సో గుర్తుపెట్టుకోవాలి, ఇంపార్టెంట్. నెక్స్ట్ ఇంకా మనం కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం. అయితే 2025 ఈ 2025 సంవత్సరంలో ఈ అవార్డు 2 వ్యక్తులకి ఇచ్చారండి, 2 పర్సన్స్కి ఇచ్చారు. యాక్చువల్గా అవార్డు రూల్ ఏంటంటే ఒక మేల్కి ఇస్తారు, నెక్స్ట్ ఇంకొకటి ఒక ఫీమేల్కి ఇస్తారు. ఓకేనా. ఒక పురుషుడికి ఒక మహిళకి ఇస్తారు, గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ మనకు కనిపిస్తున్న వ్యక్తి ఇక్కడ కెనడీ ఓడేడే. ఓకేనా. సో కెనడీ ఓడేడే. ఓకేనండి. సో ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాలి, ఇక్కడ మేల్ ఎవరంటే కెనడీ ఓడేడే. ఓకేనా. సో ఏ కంట్రీ అంటే కెన్యా. ఓకేనండి. సో ఏ దేశం అంటే కెన్యా అని గుర్తుపెట్టుకోవాలి, ఇంపార్టెంట్. నెక్స్ట్ ఇంకొకటి సెకండ్ వ్యక్తి మహిళ. సో మహిళ ఎవరంటే బ్రెండా రెనాల్డ్స్. ఓకేనా. సో బ్రెండా రెనాల్డ్స్ అండి. సో కెనడా దేశానికి చెందిన వ్యక్తి. సో బ్రెండా రెనాల్డ్స్. ఓకేనండి. సో బ్రెండా రెనాల్డ్స్ ఇంపార్టెంట్. సో ఏ దేశం అంటే కెనడా. ఓకేనండి. సో ఎగ్జామ్లో క్వశ్చన్స్ ఇలా ఇస్తాడు, నెల్సన్ మండేలా ప్రైజ్లో మేల్ని గుర్తించండి, నెల్సన్ మండేలా ప్రైజ్లో ఫీమేల్ గుర్తించండి అంటాడు. ఓకేనా. సో 2 వ్యక్తులకి ఇచ్చారు. ఫస్ట్ వ్యక్తి ఎవరంటే కెనడీ ఓడేడే, నెక్స్ట్ సెకండ్ వ్యక్తి ఎవరంటే మనకి బ్రెండా రెనాల్డ్స్. ఓకేనండి. సో ఎగ్జామ్ కాన్సెప్ట్లో మనకి అవార్డ్స్ కాన్సెప్ట్లో క్వశ్చన్స్ ఈ విధంగా వచ్చే అవకాశం ఉంది. ఓకేనా. సో నెక్స్ట్ ఇంకా మనకి థర్డ్ అవార్డు వచ్చేసరికి మనకి వరల్డ్ ఫుడ్ ప్రైజ్ అండి, ప్రపంచ ఆహార బహుమతి.
ఓకేనా. సో ఎవరైతే ప్రపంచంలో మనకి సాయిల్ సైంటిస్ట్స్, ఓకేనండి, సో అగ్రికల్చర్ సైంటిస్ట్స్ ఉంటారో సో వాళ్ళకి ఇచ్చే అవార్డు అని గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఇంకా మనకి ఈ వరల్డ్ ఫుడ్ ప్రైజ్ అనేది మనకి ఏ సంస్థ ఇస్తుంది అంటే FAO, ఓకేనా. FAO అంటాం కదా మనం, ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్, ఓకేనా. సో ఆహార మరియు వ్యవసాయ సంస్థ అని గుర్తుపెట్టుకోవాలి, ఇంపార్టెంట్, ఓకేనా. సో ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ సంస్థ ఇస్తున్న అవార్డు. నెక్స్ట్ ఇంకా ఈ వరల్డ్ ఫుడ్ ప్రైజ్ అనేది మనకి ఏ సంవత్సరంలో పెట్టారంటే 1987 అండి, 1987, ఓకేనా. సో ప్రధానంగా ఫుడ్ సెక్యూరిటీ, ప్రధానంగా ఏం చెప్తామంటే ఫుడ్ సెక్యూరిటీ, ఆహార భద్రత. నెక్స్ట్ ఇంకా మనకి సాయిల్ సైంటిస్ట్స్ అంటాం మనం, ఇంకా మనం ఏమంటామంటే సాయిల్ సైంటిస్ట్స్ అంటాం, ఓకేనా. సో ఈ రంగంలో ఎవరైతే కృషి చేశారో వీళ్ళకి ఇచ్చే అవార్డు. నెక్స్ట్ 2025 ఈ అవార్డు ఎవరు గెలుచుకున్నారంటే బ్రెజిల్ దేశానికి చెందిన మహిళ ఎవరు అంటే హంగరియా అంటాం మనం అండి, ఓకేనా. సో ఇంపార్టెంట్ అండి. సో ఎవరంటే మనకి హంగరియా గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఇంకొకటి, హంగరియా ఏ కంట్రీ అంటే మనకి బ్రెజిల్ దేశం ఇంపార్టెంట్. నెక్స్ట్ ఇంకా మనకి హంగరియా వచ్చేసరికి మైక్రోబయాలజిస్ట్, ఏంటి అంటే మైక్రోబయాలజిస్ట్, ఓకేనా. సో మైక్రోబయాలజిస్ట్ ఇంపార్టెంట్ అండి. సో ఫుడ్ సెక్యూరిటీకి ఈవిడ చేసిన సర్వీస్ అని గుర్తుపెట్టుకోవాలి, ఓకేనా. నెక్స్ట్ ఇంకా మనకి ఈ అవార్డు గెలుచుకున్న మొట్టమొదటి వ్యక్తి ఎవరంటే మనకి మనందరికీ తెలుసు, ఓకేనా, MS స్వామినాథన్, ఓకేనా. సో ఈ అవార్డు గెలుచుకున్న ఫస్ట్ వ్యక్తి ఎవరంటే MS స్వామినాథన్, ఫస్ట్ పర్సన్, ఓకేనా. అవార్డు గెలుచుకున్న మొట్టమొదటి భారతీయుడు ఎవరంటే MS స్వామినాథన్ అని గుర్తుపెట్టుకోవాలి, ఓకేనండి. సో ఓవరాల్గా మనం ఇక్కడ 3 అవార్డ్స్ మనం తెలుసుకున్నాం. సో 2 ఇంటర్నేషనల్ అవార్డ్స్, ఒక నేషనల్ అవార్డు అండి, ఓకేనా. సో ఫస్ట్ అవార్డు చమేలి దేవి జైన్ అవార్డు అండి, నేషనల్ అవార్డు అంటాం. నెక్స్ట్ సెకండ్ అవార్డు వచ్చేసరికి మనకి నెల్సన్ మండేలా ప్రైజ్ గుర్తుపెట్టుకోవాలి, ఓకేనా. నెక్స్ట్ ఇంకా థర్డ్ అవార్డు వచ్చేసరికి వరల్డ్ ఫుడ్ ప్రైజ్ అంటాం మనం, ఓకేనండి. సో 3 అవార్డ్స్ కూడా ఈ వీడియోలో మనం ఇక్కడ కవర్ చేయడం జరిగింది. సో మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో మళ్ళీ ఇంకో కాన్సెప్ట్తో మళ్ళీ మనం ముందుకు వద్దాం. థ్యాంక్ యూ.